అప్పటి నుంచి శబ్దం శబ్దం అనుకుంటున్నా మర్చిపోయినా. ఇగో ఇంకో చిన్న ముచ్చటున్నది చూద్దాం పారు. ఊర్ల పొంటి చేప పిల్లలు పెంచే కార్యం జోరుగా చేస్తాండ్రు సర్కారోళ్ళు. ఇట్లనే కరీంనగర్ లో ఉన్న ఉజ్వల పార్కు కాడ చేప పిల్లలు ఎట్టెట్ట పెంచుతాండ్రు ఏం కథ అని చూడనికే పోయిండ్రు మంత్రులు పొన్నం సారు శ్రీహరి సారు. అంత చూసినాక అక్కడనే ఓ మీటింగ్ పెట్టుకొని మంత్రి శ్రీహరి సారు బగ్గ చేపే మాట్లాడిండు. చేపల కులంలో పుట్టిన ఆయనకు తొలుతసారి చేపల శాఖ ఇచ్చిండ్రని సంబరపడ్డాడు సారు. అయితే మత్స్య శాఖతోని కలిపి ఇచ్చిన మిగిలిన శాఖల గురించే సారు జర్ర నారాజైనట్టే మాట్లాడిండు. చూడుర్రి ఏమన్నాడో. నాకు ఇచ్చిన శాఖలను ఎట్లున్నాయంటే దురదృష్టమో అదృష్టమో మా పొన్నమని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మత్స్య శాఖ గడబడి లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నేను ఆ కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. ఆగో గట్లు ఇచ్చిండ్రాట. అంతా గడబడి అయినాక సారి చేతిలో పెట్టిండ్రాట. పాత పంచాదులు అన్ని దింపాలనా కొత్త యుగురం చేయాలనా ఎట చేయాలి అని పరిశానే అవుతున్నదట. ఇంకేమన్నాడో చూడర్రే. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5 అట్లే ఇచ్చిర్రు. అంతేనే కదా. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద. దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇయ్యలే. కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశం కదా తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటికి దాటి అదే గొర్రె లోపట్టుకొచ్చాయి. ఆ శాఖ కూడా నాకే ఇచ్చారు. గిట్లా సారుకిచ్చిన 5 శాఖల గురించి ఒక్కో దాని మీద ఒక్కో కథని చెప్పిండు. ఇక మాటల మాట గౌడన్నలకు ముదిరాజన్నలకు ఉన్న సంబంధం ఎసోంటిదో కూడా చెప్పుకొచ్చిండు. పొన్నం ప్రభాకర్ అన్న గారికి అతను గౌడైనా కూడా ముద్రలతో సంబంధాలు ఉన్నాయి. చేపలు గౌండ్లు కలిసి ఉంటేనే కదా మొత్తం నడిచేది వ్యవస్థ. అవునా కదా. లొట్టి బుట్టి ఇది ఎక్కడ కూడా విడదీయని బంధం. ఇది లొట్టి బుట్టి సంబంధం విడదీయరాని అనుబంధం అన్నట్టు మాట్లాడిండు సారు. మంత్రి సారు ముచ్చట్లకు స్టేజ్ మీద ఊకున్న పొన్నం సారే కాదు అందరు కిస్స నవ్వుకున్నారు. అంత మంచిగానే ఉన్నది కానీ ఇచ్చిన శాఖల మీదనే మనసులో గట్టిగానే పెట్టుకున్నట్టుంది కదా శ్రీహరి సారు అనుకుంటారట ఇప్పుడు చాలా మంది.